మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? దాని ప్రాముఖ్యత ఏంటి? ఈ వీడియోలో చూసేద్దాం. పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపారు. ఆ క్రమంలో ముందుగా బయటకు వచ్చిన గరళాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు లోక సంరక్షణార్థం సేవిస్తారు. గరళాన్ని సేవించిన పరమేశ్వరుడు నిద్రిస్తే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉంటుందని తెలిసి ఆయనకు నిద్ర రాకుండా దేవతలు అసురులు అందరూ కలిసి 5 జాముల కాలం ఏకదాటిగా ఆడి పాడతారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడి పాడిన 5 జాముల కాలాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నారు. ఆ రోజు ఉపవాసం జాగరణలతో భక్తులు శివారాధన చేస్తారు. ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు. ఈ మహాశివరాత్రి జరుపుకోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. బ్రహ్మ మరియు విష్ణువులు నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడుతుంటారు. వారి తగును తీర్చడానికే శివుడు లింగాకారం మళ్ళీ పుట్టిన పర్వదినాన్నే శివరాత్రిగా జరుపుకుంటారు. ఆది దంపతులైన శివుడు మరియు పార్వతీదేవులు ఏకమైన రోజు కూడా ఈ రోజే. అందుకే అన్ని ఆలయాల్లో కూడా శివపార్వతుల కళ్యాణం అయితే జరిపిస్తారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసేయండి.